Welcome to second BSc students. This is Teja Madhuri, lecturer in mathematics from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Now we have to discuss about second BSc 4th semester mathematics paper real analysis. In this we have to discuss about the 5th unit Riemann integration. ఈ 5th యూనిట్లో మనం ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో ఏం చూసాము, అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏంటో చూసాం, అలాగే లోయర్ రీమాన్ సమ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం: ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండ్ పార్టీషన్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1, దెన్ ఫైండ్ ఎల్ ఆఫ్ పీ, ఎఫ్ అండ్ యూ ఆఫ్ పీ, ఎఫ్. అంటే మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లోని ఫంక్షన్ ఇచ్చేసాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. అండ్ అలాగే ఆ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద ఎగ్జిస్ట్ అయిందో కూడా ఇచ్చాడు. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. అండ్ అలాగే పార్టీషన్ ఏంటి? పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లోయర్ రీమాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే అప్పర్ రీమాన్ సమ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రీమాన్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే క్లియర్గా మనకి ఇచ్చేవి ఇంటర్వెల్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అయినా, అంటే ఇక్కడ ఇచ్చింది క్లోజ్డ్ ఇంటర్వెల్లో. నెక్స్ట్ అలాగే ఇచ్చిన ఫంక్షన్ బౌండెడ్ ఫంక్షన్ అయితేనే కదా మనం కంటిన్యూ చేయగలము. క్లియర్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అని ఎందుకు? క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 మీద ఎగ్జిస్ట్ అయిందంటే దానికి అప్పర్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, లోయర్ వాల్యూ కూడా ఎగ్జిస్ట్ అవుతుందంటే అది బౌండెడ్ అయినట్టే కదా. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ని రాసాము. అండ్ అలాగే ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ని కూడా నోట్ చేసాం. అండ్ అలాగే ఇచ్చిన పార్టీషన్ ఏంటి? అండ్ పార్టీషన్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1. పార్టీషన్ కూడా వాడే ఇచ్చాడు. అయితే అందులో ఎన్ని పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి? క్లియర్గానే 4 పార్టీషన్ పాయింట్స్. అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ పార్టీషన్ పాయింట్స్ ఉంటే ఏదైనా ఒక పార్టీషన్లో దానికి ఎగ్జిస్ట్ అయ్యే సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని డివైడ్ అవుతాయి? n-1 కదా. సిమిలర్గా ఇక్కడ 4 పార్టీషన్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయినాయి. అంటే ఇప్పుడు 4 - 1 ఎంత? 3. అంటే 3 సబ్ ఇంటర్వెల్స్ కింద మనం ఇచ్చిన పార్టీషన్ని డివైడ్ చేస్తాం. దాని గురించి దెన్ ద సబ్ ఇంటర్వెల్స్ ఫర్ ద పార్టీషన్ పి. ఇచ్చిన పార్టీషన్కి సబ్ ఇంటర్వెల్స్ ఏంటి? 4 ఉన్నాయి కాబట్టి 3 సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. 4 - 1. ఫస్ట్ ఇది రాయండి. That is first sub interval I1 is equal to closed interval 0, 1/3. Next I2 is equal to closed interval 1/3, 2/3. And last the I3 is equal to closed interval 2/3, 1. ఎన్ని సబ్ ఇంటర్వెల్స్? 3 సబ్ ఇంటర్వెల్స్. ఫస్ట్ దేమో I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3. సెకండ్ దేమో I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3. అండ్ లాస్ట్ది థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3, 1. ఇప్పటికి మనం 3 సబ్ ఇంటర్వెల్స్ని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లీస్ట్ అప్ రీమాన్ సమ్ అండ్ అలాగే అప్పర్ రీమాన్ సమ్ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఫస్ట్ అప్పర్ రీమాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు అప్పర్ రీమాన్ సమ్ డెఫినేషన్ నుంచి ఏం తెలియాలి? అప్పర్ రీమాన్ సమ్ అంటే యూ ఆఫ్ పీ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అంటే మనకి ఏం తెలియాలి? లెంత్లు తెలియాలి. అండ్ అలాగే క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏంటి? సుప్రీమం వాల్యూసే కదా. అంటే ప్రతి సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమం వాల్యూస్ తెలియాలి. దాని గురించి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేయండి. ఇఫ్ I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3. ఆ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేస్తే దానికి లెంత్ ఏమవుతుంది? లెంత్ అంటే నథింగ్ బట్ ఆ ఎండ్ పాయింట్లోంచి స్టార్టింగ్ పాయింట్ని ఎలిమినేట్ చేయడమే కదా. అంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు 1/3 - 0 ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమొచ్చింది? Δ1 ఈజ్ ఈక్వల్ టు 1/3. సిమిలర్గానే సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి? ఇఫ్ I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3. ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి? I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3. ఇప్పుడు దీని కరస్పాండింగ్ లెంత్ ఏమవుతుంది? ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఎండ్ పాయింట్లోంచి స్టార్టింగ్ పాయింట్ని ఎలిమినేట్ చేయాలి. అంటే దట్ ఇంప్లైస్ Δ2 ఈజ్ ఈక్వల్ టు 2/3 - 1/3.
అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ 1/3. 2/3లోంచి 1/3 చేస్తే ఈజ్ ఈక్వల్ టు రిమైన్స్ 1/3. అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమొచ్చింది డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1/3. సిమిలర్గానే థర్డ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి 5/3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3, 1. ఇప్పుడు ఈ థర్డ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2/3. 1 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఏంటి I3 థర్డ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కూడా ఎంత ఎగ్జిస్ట్ అయింది 1/3 కదా. Therefore delta 1 is equal to delta 2 is equal to delta 3 is equal to 1/3. అంటే మనం కన్సిడర్ చేసిన 3 సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెంత్ ఎంత వచ్చింది 1/3 కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ mr క్యాపిటల్ mr బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ f ఆన్ IR ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. అంటే ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసాము స్మాల్ mr నేమో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ IRకి ఇన్ఫిమమ్ కింద, క్యాపిటల్ MR నేమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏంటి I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3. దట్ ఇంప్లైస్ ఇప్పుడు దీని కరస్పాండింగ్ ఈ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క కరస్పాండింగ్ ఇన్ఫిమమ్ అండ్ అలాగే సుప్రీమమ్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎందుకు మనకి అప్పర్ రీమాన్ సమ్ చూసినట్లయితే డెఫినేషన్ నుంచి ఏమవుతుంది U ఆఫ్ P, F ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ MR ఇంటూ డెల్టా R. అంటే ఏంటి R వాల్యూ అప్ టు 1 నుంచి మనకి ఎగ్జిస్ట్ అయిన సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని 3 కదంటే 3 వరకు వెళ్ళాలంటే మనకి క్యాపిటల్ M1 కావాలి, క్యాపిటల్ M2 కావాలి, క్యాపిటల్ M3 కావాలి. సిమిలర్గానే స్మాల్ m1 కావాలి, స్మాల్ m2 కావాలి అండ్ అలాగే స్మాల్ m3 కూడా కావాలి. అంటే ఏంటి ప్రతి సబ్ ఇంటర్వెల్కి కరస్పాండింగ్ ఇన్ఫిమమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, అలాగే సుప్రీమమ్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు మేడం ఇచ్చిన ఇంటర్వెల్ని బేస్ చేసుకుని ఎలా సబ్ ఇంటర్వెల్కి ఫైండ్ అవుట్ చేస్తాం ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అని. అంటే ఏం లేదమ్మా మనకి క్లియర్గా ఫంక్షన్ ఇచ్చాడు కదా f(x) ఈజ్ ఈక్వల్ టు x అనే ఫంక్షన్ ఇచ్చాడు కదా క్వశ్చన్లోని. ఇప్పుడు ఆ ఫంక్షన్ అంటే ఆ x ప్లేస్లో కనుక మనకి ఇంటర్వెల్లోని స్టార్టింగ్ ఎలిమెంట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేదే ఆ కన్సిడర్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ. అంటే సిమిలర్గానే ఎండింగ్ ఎలిమెంట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే వాల్యూవే ఆ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ. సిమిలర్గానే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసాం కదా అదేంటి I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3. అంటే ఇప్పుడు దీనికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ ఏమవుతాయి ఇప్పుడు మనకి ఇచ్చిన మనం కన్సిడర్ చేసిన సబ్ ఇంటర్వెల్లోని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎంత 0 కదా, ఆ 0ని ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది f(x) ఈజ్ ఈక్వల్ టు f(0). f(x) ఫంక్షన్ వాల్యూ ఎంత మనకి ఇచ్చింది క్వశ్చన్లోని f(x) ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కదా. అంటే మనం x ప్లేస్లో ఏం తీసుకుంటామే అదే అవుట్పుట్ కింద మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ f(0) ఈజ్ ఈక్వల్ టు 0 కింద ఎగ్జిస్ట్ అయింది. ఇదేమవుతుంది మినిమం వాల్యూ కదంటే ఇన్ఫిమమ్ వాల్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్కి ఇన్ఫిమమ్ వాల్యూ కాబట్టి దీన్ని స్మాల్ m1 కింద కన్సిడర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అలాగే ఆ సబ్ ఇంటర్వెల్ యొక్క ఎండింగ్ పాయింట్ ఎంత 1/3 కదా, దాన్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అదేమవుతుంది f(1/3) ఈజ్ ఈక్వల్ టు అదే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అంటే ఫంక్షన్లో తీసుకున్న వాల్యూయే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఈ 1/3 అనేది ఏంటి సుప్రీమమ్ వాల్యూ ఈ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కాబట్టి క్యాపిటల్ M1. మనకి క్లియర్గా ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేస్తే దానికేమో స్మాల్ m1 అండ్ అలాగే క్యాపిటల్ M1 అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినాయి. సిమిలర్గానే సెకండ్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేద్దాం. సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3. ఇప్పుడు ఈ సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ ఏమవుతాయి సెకండ్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేయండి. I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3. ఇప్పుడు ఈ సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క కరస్పాండింగ్ ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే సుప్రీమమ్ వాల్యూ అంటే స్మాల్ m2 అండ్ అలాగే క్యాపిటల్ M2ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి ఇచ్చిన ఫంక్షన్లో x ప్లేస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ 1/3ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఈ 1/3ని సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే రిక్వైర్డ్ వాల్యూయే మనకి ఇన్ఫిమమ్ వాల్యూ. అంటే ఈ I2 యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ అంటే M2 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది f(x) ఈజ్ ఈక్వల్ టు f(1/3). దట్ ఈజ్ ఈక్వల్ టు f(1/3) వాల్యూ ఎంత మనకి ఇచ్చిన ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు ఎక్సే కాబట్టి f(1/3) ఈజ్ ఈక్వల్ టు 1/3 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ 1/3 అనేది నథింగ్ బట్ స్మాల్ m2 అంటే ఇన్ఫిమమ్ వాల్యూ. ఈ ఇచ్చిన దట్ మీన్స్ ఇచ్చిన పార్టీషన్లోని సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ.
సిమిలర్గానే సుప్రీమం వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3. 2/3 అనేది క్యాపిటల్ M2. అంటే మనకి సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క స్మాల్ m2 తెలిసింది, సిమిలర్గానే క్యాపిటల్ M2 కూడా తెలిసింది కదా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ ఎంత, దాన్ని కన్సిడర్ చేద్దాం. అండ్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3, 1. ఇప్పుడు దీని కరస్పాండింగ్ స్మాల్ m3 అండ్ అలాగే క్యాపిటల్ M3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/3, ఇది నథింగ్ బట్ స్మాల్ m3 అంటే ఇన్ఫిమమ్ వాల్యూ, ఈ థర్డ్ సబ్ ఇంటర్వెల్ యొక్క. నెక్స్ట్ సుప్రీమం వాల్యూ ఏమవుతుంది, ఆ ఎండింగ్ ఎలిమెంట్ ఆ ఎండింగ్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 అనేది నథింగ్ బట్ క్యాపిటల్ M3 అంటే ఈ థర్డ్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమం వాల్యూ. మనకి ఇప్పుడు ఈ కరస్పాండింగ్ కన్సిడర్ చేసిన ఈ సబ్ ఇంటర్వెల్స్ మూడాట్లకి ఇన్ఫిమమ్ వాల్యూస్ వచ్చినాయి, సుప్రీమం వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుని మనం అప్పర్ రీమాన్ సమ్ అండ్ అలాగే లోయర్ రీమాన్ సమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అప్పర్ రీమాన్ సమ్, దెన్ అప్పర్ రీమాన్ సమ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇక్కడ లాస్ట్ సబ్ ఇంటర్వెల్ ఎంత 3 కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 3 క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు ఆ ఆర్ ప్లేస్లో 1 నుంచి 3 వరకు సమ్మేషన్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3. క్లియర్గానే మన దగ్గర డెల్టా 1 వాల్యూ, డెల్టా 2 వాల్యూ, డెల్టా 3 వాల్యూస్ ఉన్నాయి. సిమిలర్గానే క్యాపిటల్ M1, క్యాపిటల్ M2, క్యాపిటల్ M3 వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1 వాల్యూ ఎంత 1/3 ఇంటూ డెల్టా 1 వాల్యూ 1/3 ప్లస్ క్యాపిటల్ M2 వాల్యూ 2/3 ఇంటూ డెల్టా 2 వాల్యూ 1/3 ప్లస్ క్యాపిటల్ M3 వాల్యూ 1 ఇంటూ ఇంటూ డెల్టా 3 వాల్యూ 1/3 అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ 2/3 కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ అంత ఇచ్చిన ఫంక్షన్కి 2/3. అండ్ నెక్స్ట్ అలాగే లోయర్ రీమాన్ సమ్, అండ్ లోయర్ రీమాన్ సమ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 3 స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు ఆర్ వాల్యూని సమ్మేషన్కి తగ్గట్టు సపరేట్ ఎక్స్టెండ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ M1 ఇంటూ డెల్టా 1 ప్లస్ స్మాల్ M2 ఇంటూ డెల్టా 2 ప్లస్ స్మాల్ M3 ఇంటూ డెల్టా 3. ఈ M1 డెల్టా 1 M2 డెల్టా 2 అండ్ అలాగే M3 డెల్టా 3 వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ M1 వాల్యూ 0 ఇంటూ డెల్టా 1 వాల్యూ 1/3 ప్లస్ స్మాల్ M2 వాల్యూ 1/3 ఇంటూ డెల్టా 2 వాల్యూ 1/3 ప్లస్ స్మాల్ M3 వాల్యూ 2/3 ఇంటూ డెల్టా 3 వాల్యూ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 1/3 కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏంటి, ఇచ్చిన ఫంక్షన్కి ఏమో ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ 2/3 అండ్ అలాగే లోయర్ రీమాన్ సమ్ వాల్యూ 1/3. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్ ఇచ్చి అది ఏ ఫంక్షన్ దేని మీద ఎగ్జిస్ట్ అయిందో ఆ ఇంటర్వెల్ ఇచ్చి అండ్ అలాగే కన్సిడర్ పార్టీషన్ ఇస్తే మనం దానికి అప్పర్ రీమాన్ సమ్ లోయర్ రీమాన్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఒక థీరం, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్ అండ్ పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి if small m comma capital M be the infimum and supremum of f in closed interval a comma b, then small m into b minus a less than or equal to L of p comma f less than or equal to u of p comma f less than or equal to capital M into b minus a. అంటే ఏంటి, ఇప్పుడు కనుక మనం ఒక బౌండెడ్ ఫంక్షన్ని కన్సిడర్ చేసాం, అదేంటి ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్. అయితే ఇప్పుడు అండ్ అలాగే పి అనే ఒక పార్టీషన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం ఆ టోటల్ హోల్ ఓవర్ ఇంటర్వెల్ ఏ కామా బీకి ఒక ఇన్ఫిమమ్ వాల్యూని సుప్రీమమ్ వాల్యూని కూడా అజ్యూమ్ చేసుకున్నాం. అవి ఏంటి, స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, స్మాల్ ఎమ్ ఇంటూ బీ మైనస్ ఏ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఇంటూ బీ మైనస్ ఏ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, let f from closed interval a comma b tends to r be a bounded function and p belongs to phi of closed interval a comma b. హైపోథసిస్ నుంచి ఒక ఫంక్షన్ ఇచ్చాడు, బౌండెడ్ ఫంక్షన్, దాన్ని కన్సిడర్ చేసాం అండ్ అలాగే ఇచ్చిన ఇంటర్వెల్ నుంచి p అనే ఒక పార్టీషన్ కూడా హైపోథసిస్లో కన్సిడర్ చేశాడు కాబట్టి అది తీసుకున్నాం. ఇంకా ఇచ్చిన థీరం స్టేట్మెంట్లు ఇంకేమి ఇచ్చాడు, స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్లు కూడా కన్సిడర్ చేశాడు కదా, అవి కూడా రాస్తున్నాం. అండ్ స్మాల్ ఎమ్ కామా క్యాపిటల్ ఎమ్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో స్మాల్ ఎమ్ ఏమో ఇన్ఫిమమ్ అండ్ అలాగే క్యాపిటల్ ఎమ్ ఏమో సుప్రీమమ్. ఇదేంటి టోటల్, మనం మామూలుగా ఇందాక వరకు ప్రాబ్లంలో ఏం చూసాము, ఎంఆర్ఓ స్మాల్ ఎంఆర్ఓ చూసాం. అవేంటి ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి, అంటే ఏంటి ఆర్ వాల్యూ చేంజ్ అయ్యే కొలది ఆ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. కానీ ఇది టోటల్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి టోటల్ ఇంటర్వెల్కి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అంటే ఫిక్స్డ్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్.
ఐఆర్ అనే ఒక సబ్ ఇంటర్వెల్కి స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనేవి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ అని కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏంటి? ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ XR-1 కామా XR అండ్ డెల్టా ఆర్ బి ద లెంత్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్. అంటే ఐఆర్కేమో డెల్టా ఆర్ని అనే దాన్ని లెంత్ కింద కన్సిడర్ చేసాము, స్మాల్ ఎంఆర్నేమో ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎంఆర్నేమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు క్లియర్లీ స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఇది ఎలా కన్సిడర్ చేసాము? స్మాల్ ఎం అంటే ఏంటి? టోటల్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టోటల్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ. ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఇప్పుడు టోటల్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసినట్లయితే మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B అని కన్సిడర్ చేసాం. దానికి ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత అంటే టోటల్ ఇంటర్వెల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఇన్ఫిమమ్ వాల్యూ చిన్నగానే కదా ఎగ్జిస్ట్ అవుతుంది, కాబట్టి అది స్మాల్ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. దానికంటే స్మాల్ ఎంఆర్ అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? మనం వాల్యూ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆర్ వాల్యూ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళే కొలది ఆ ఇన్ఫిమమ్ వాల్యూ ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇందాక చెప్పిన ప్రాబ్లంలో ఒకసారి చూసుకుందాం. ఇచ్చిన పార్టీషన్ ఏంటి? సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1. అందులో 3 సబ్ ఇంటర్వెల్స్ కన్సిడర్ చేసాం. I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3, I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3 అండ్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3, 1. అయితే ఇప్పుడు దీంట్లో ఇన్ఫిమమ్ వాల్యూని ఎలా తీసుకున్నామంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏంటిది? 0, 1 కదా. ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఏమో ఇన్ఫిమమ్ వాల్యూని ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఏది చేతి స్టార్టింగ్ ఉందో దాన్నే కదా ఇన్ఫిమమ్ అనుకుంటాం, చిన్నదాన్ని 0ని ఇన్ఫిమమ్ కింద కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కింద I2ని తీసుకోండి. I2 ఏంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3, 2/3 కదా. ఇప్పుడు ఈ రెండాట్లో ఏది చిన్నది? 1/3 కదా. అంటే ఏమైంది? మనం టోటల్ ఇంటర్వెల్కి తీసుకుని ఇన్ఫిమమ్ వాల్యూ కంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి తీసుకుని ఇన్ఫిమమ్ వాల్యూ అనేది పెద్దగా ఎగ్జిస్ట్ అయింది కదా. అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3 కదా. అండ్ నెక్స్ట్ అలాగే టోటల్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ ఎంత? 1 అని తీసుకుంటే I2 యొక్క సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఇక్కడ I2 అని తీసుకున్నాం కాబట్టి దానికి ఎగ్జిస్ట్ అయిన సుప్రీమమ్ వాల్యూ ఎంత? 2/3 కదా. క్లియర్గా ఏమవుతుంది? ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి తీసుకున్న 2/3 వాల్యూ అనేది టోటల్ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్ వాల్యూ కంటే చిన్నగానే ఉంది కదా. అంటే క్లియర్గా ఏం చెప్పొచ్చు? ఆ ఎగ్జాంపుల్ నుంచి మనం దీన్ని కన్క్లూడ్ చేసుకోవచ్చా? అంటే క్లియర్గా స్మాల్ ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. దట్ ఇంప్లైస్ ఇప్పుడు మొత్తం ఈ టోటల్ ఇన్ఈక్వాలిటీకి డెల్టా ఆర్ని మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ స్మాల్ ఎం ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ డెల్టా ఆర్. మీకు డౌట్ రావచ్చు ఎందుకు డెల్టా ఆర్తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాము అని. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఇదే కదా. m into b minus m less than or equal to L of p comma f less than or equal to u of p comma f less than or equal to capital M into b minus a కదా. అందులో సెకండ్ టర్మ్ చూడండి L of p comma f అండ్ అలాగే u of p comma f. L of p comma f అంటే ఏంటి? సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అండ్ అలాగే u of p comma f అంటే సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అంటే క్లియర్గా మనకి ఆ ఎంఆర్కి స్మాల్ ఎంఆర్కి క్యాపిటల్ ఎంఆర్కి కన్ఫామ్గా డెల్టా ఆర్ మల్టిప్లికేషన్ ఉండాలి కదా. అండ్ నెక్స్ట్ అలాగే L of p comma f u of p comma f కావాలంటే ఇంకా సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n కూడా రావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఇన్ఈక్వాలిటీకి టోటల్ ఆ 4 టర్మ్స్కి కూడా సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n అని అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? That implies that summation r is equal to 1 to n small m into delta r less than or equal to summation r is equal to 1 to n small mr into delta r less than or equal to summation r is equal to 1 to n capital mr into delta r less than or equal to summation r is equal to 1 to n capital M into delta r. ఇప్పుడు చూడండి సెకండ్ టర్మ్ ఆ ఇన్ఈక్వాలిటీలో సెకండ్ టర్మ్ వాల్యూ ఏమో సమ్మేషన్ r is equal to 1 to n స్మాల్ mr into delta r అంటే ఆ వాల్యూ అంతా L of p comma f. సిమిలర్గానే థర్డ్ టర్మ్ వాల్యూ అంతా సమ్మేషన్ r is equal to 1 to n capital mr into delta r అంటే ఆ వాల్యూ ఆఫ్ p comma f. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తాం ఇప్పుడు. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి ఫస్ట్ టర్మ్లోని డెల్టా ఆర్
ఆర్ సమ్మేషన్ అనేది దేనికి అప్లై అవుతుంది, ఆర్ ఉన్న టర్మ్స్కే కదా. ఇప్పుడు ఎం ఇంటూ డెల్టా ఆర్, ఆ రెండాటిలోని డెల్టా ఆర్కే ఉంది కాబట్టి సమ్మేషన్ ఓన్లీ డెల్టా ఆర్కే అప్లై అవుతుంది. అంటే ఎం అనేది అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. సిమిలర్గానే ఫోర్త్ టర్మ్లో కూడా క్యాపిటల్ ఎం అనేది అవుట్ సైడ్కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఈక్వాలిటీ, దట్ ఇంప్లైస్ స్మాల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్. క్లియర్గా మనం ఆల్రెడీ ఒక నోట్ పాయింట్ చూసాం. సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ వాల్యూ ఎంత, బి మైనస్ ఏ కదా. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. అంటే ఇప్పుడు కన్క్లూజన్ ఏమిస్తాము, హెన్స్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 and so on xn ఈజ్ ఈక్వల్ టు బి. బి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి పి అనే ఒక పార్టీషన్ కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాము, దెన్ స్మాల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ బి మైనస్ ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. నెక్స్ట్ థియరం, let f from closed interval a comma b tends to r be a bounded function and p belongs to phi of closed interval a comma b, then u of p comma minus f is equal to minus l of p comma f and l of p comma minus f is equal to minus u of p comma f. అంటే ఏంటి, ఇప్పుడు f అనే ఒక ఫంక్షన్ కనుక క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b నుంచి rకి ఎగ్జిస్ట్ అయ్యేలా కన్సిడర్ చేస్తే అప్పుడు అది బౌండెడ్ ఫంక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి ఒక పార్టీషన్ని కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం కదా, దానికి మైనస్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయిన ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అనేది ఏమవుతుంది, ఎఫ్ అనే ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయిన లోయర్ సమ్కి ఆపోజిట్ సైన్లో ఈక్వల్ అవుతుంది. సిమిలర్గానే ఎల్ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ అనేది ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి ప్రూఫ్, లెట్ పీ బి ఏ పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. పి అనే దాన్ని ఒక పార్టీషన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఆ పార్టీషన్ ఎలా తీసుకుంటున్నాము అంటే, దట్ ఈస్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 and so on xn ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీకి ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటున్నామంటే కంపల్సరీగా మనకి ఇన్ఫిమమ్ తెలియాలి, సుప్రీమమ్ తెలియాలి కదా. దానికోసం లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్. ఐఆర్ అనే ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి స్మాల్ ఎంఆర్ నేమో ఇన్ఫిమమ్ కింద, క్యాపిటల్ ఎంఆర్ నేమో సుప్రీమమ్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దట్ ఈస్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటే ఏంటి, మనకి ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్స్ఆర్ మైనస్ 1 కామా ఎక్స్ఆర్ఏ కదా. అండ్ డెల్టా ఆర్ బి ద లెంత్ ఆఫ్ ఐఆర్. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ని డెల్టా ఆర్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు అండ్ క్లియర్గా ఫంక్షన్ ఏంటి, బౌండెడ్ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షనే కదా. అంటే క్లియర్గా ఎఫ్ అనేది బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అయిందని హైపోథసిస్ నుంచి రాసాం. దట్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ కూడా ఏమవుతుంది, ఆపోజిట్ సైన్ అప్లై చేసినంత మాత్రాన అదేమీ చేంజ్ అయిపోదు కదా, అది కూడా బౌండెడ్ ఫంక్షనే కదా అవుతుంది. అంటే ఎఫ్ అనేది బౌండెడ్ అయింది అంటే దట్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ కూడా బౌండెడ్ అవుతుంది కదా. ఇప్పుడు బౌండెడ్ అయింది అంటే దానికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదా. అవి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అంటే క్లియర్లీ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ అనేవి ఏంటి, ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఐఆర్ఏ కదా. అంటే ఏంటి, క్లియర్గా మనం తీసుకున్న ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్కి ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి ఎగ్జిస్ట్ అయిన స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనేవి ఇన్ఫిమమ్ సుప్రీమమ్. అయితే దట్ ఇంప్లైస్ ఇప్పుడు దానికి నెగిటివ్ సైన్ అప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ కామా మైనస్ క్యాపిటల్ ఎంఆర్ బి ద సుప్రీమమ్, అంటే రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకో, 1 సుప్రీమమ్ అయింది అనుకో, దానికి నెగిటివ్ సైన్ అప్లై చేస్తే -1 ఏమవుతుంది, ఇన్ఫిమమ్మే కదా. సిమిలర్గానే అందులో ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్కి ఏమో నెగిటివ్ సైన్ అప్లై చేస్తే మైనస్ ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్లో అది సుప్రీమమ్ అవుతుంది. అందులో ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్కి కన్సిడర్ చేసిన సుప్రీమమ్ వాల్యూకి నెగిటివ్ సైన్ అప్లై చేస్తే అది మైనస్ ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్లో ఏమవుతుంది, ఇన్ఫిమమ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ మైనస్ ఎంఆర్ కామా మైనస్ క్యాపిటల్ ఎంఆర్ బి ద సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆన్ ఐఆర్. అంటే మైనస్ ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్కి మైనస్ ఎంఆర్ ఏమో మైనస్ స్మాల్ ఎంఆర్ ఏమో సుప్రీమము, మైనస్ క్యాపిటల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమమ్మే కదా. అయితే ఇప్పుడు
ఫస్ట్ది ఏం ప్రూవ్ చేయాలి మనం, యూ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ఏ కదా. దాని నుంచి ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, నౌ యూ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ సమ్ నుంచి ఏమవుతుంది, ఇది సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n సుప్రీమం ఇంటూ డెల్టా ఆర్ఏ కదా. ఇక్కడ మనకి మైనస్ ఎఫ్కి ఎగ్జిస్ట్ అయిన సుప్రీమం ఏంటి, మైనస్ ఎంఆర్ఏ కదా. అది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ మైనస్ ఎంఆర్ ఇంటూ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు సమ్మేషన్లో నెగిటివ్ సైన్ అవుట్ సైడ్కి వచ్చేస్తుంది కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే ఇంక రిమైన్స్ మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ఏ కదా. ఆ వాల్యూ ఏంటి, నథింగ్ బట్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ఏ కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఫస్ట్ పార్ట్ ప్రూవ్ అయినట్టే కదా. నెక్స్ట్ సెకండ్ది ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ కదా. దాని నుంచి ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఎల్హెచ్ఎస్ ఏంటి, ఎల్ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రీమాన్ సమ్ అలాంగ్ మైనస్ ఎఫ్ అనే బౌండెడ్ ఫంక్షన్ కంటే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇన్ఫిమమ్ ఇంటూ డెల్టా ఆర్. మైనస్ ఎఫ్కి ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత, మైనస్ క్యాపిటల్ ఎంఆర్ఐ కదా. అంటే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ మైనస్ క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. మైనస్ని అవుట్ సైడ్కి రాసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఈ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ అంత అప్పర్ రీమాన్ సమ్మే కదా. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఏమైంది ఇప్పుడు, ఎల్ ఆఫ్ పీ కామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అయింది కదా. అంటే 2 parts ప్రూవ్ అయినాయి కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ ద థియరం. అండ్ నెక్స్ట్ ఒక ప్రాబ్లం, మనం ఏంటి ఇందాక అప్పర్ రీమాన్ సమ్ము లోయర్ రీమాన్ సమ్ము ఒక ఫంక్షన్కి ఎగ్జిస్ట్ చేసాం. ఇన్ కేస్ ఆఫ్ ఆ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే దానికి అప్పర్ రీమాన్ సమ్ము లోయర్ రీమాన్ సమ్ము ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో ప్రూవ్ చేద్దాం. దాని గురించి నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండ్ పార్టీషన్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1 అయితే అప్పుడు దెన్ ఫైండ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అండ్ యూ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఏంటి, ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కన్సిడర్ చేస్తే దానికి అప్పర్ రీమాన్ సమ్ము లోయర్ రీమాన్ సమ్ము ఫైండ్ అవుట్ చేద్దాం. దాని గురించి సొల్యూషన్, లెట్ P be a partition on closed interval 0, 1 and f of x is ఇచ్చిన ఫంక్షన్ని నోట్ చేసుకుందాం. అండ్ అలాగే కన్సిడర్ చేసిన పార్టీషన్ కూడా నోట్ చేసుకుందాం. అదేంటి, P ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1 ఇచ్చిన పార్టీషన్ని నోట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే అప్పర్ రీమాన్ సమ్ము లోయర్ రీమాన్ సమ్ము తెలియాలంటే మనకి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ము సుప్రీమమ్ము తెలియాలి కదా. దానికోసం let small mr comma capital MR be the infimum and supremum of rth subinterval IR. That is IR is equal to closed interval XR minus 1 comma XR and delta R be the length of IR. For all R is equal to 1, 2, and so on IN. అంటే ఏంటి, IN అనే ఒక IR అనే ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేస్తే దానికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ని నోట్ చేసి స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అనుకున్నాం. అండ్ అలాగే డెల్టా ఆర్ని లెంత్ అనుకున్నాం. అయితే ఇప్పుడు మనం లోయర్ రీమాన్ సమ్ అప్పర్ రీమాన్ సమ్ము తెలియాలంటే సబ్ ఇంటర్వెల్స్ తెలియాలి కదా. పార్టీషన్కి మనం కన్సిడర్ చేసిన పార్టీషన్ ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్టింగ్ 0, 1/3, 2/3, 1 దానికి ఎన్ని పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి, 4 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దానికి 4 - 1 3 సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవి ఏంటి, దెన్ ద సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ P ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 ఆర్ ఏంటవి, I1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్టీషన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1/3 దట్ ఇంప్లైస్ దాని లెంత్ ఎంత అవుతుంది, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 1/3 - 0 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇదేంటి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్, డెల్టా 1 వాల్యూ 1/3. అండ్ అలాగే అదే సబ్ ఇంటర్వెల్కి మనం ఇంకా ఏం తెలియాలి, ప్రతి కరస్పాండింగ్ సబ్ ఇంటర్వెల్కి డెల్టా లెంత్ తెలియాలి. అండ్ అలాగే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ తెలియాలి కదా. అంటే కన్సిడర్ చేసిన సబ్ ఇంటర్వెల్కి ఎగ్జిస్ట్ అయ్యే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఏంటి, ఆ సబ్ ఇంటర్వెల్లోని లీస్ట్ ఎలిమెంట్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేదేమో ఇన్ఫిమమ్ వాల్యూ. అండ్ అలాగే హైయెస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేదేమో సుప్రీమమ్ వాల్యూ. దాని గురించి ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఫస్ట్ 0 వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ బౌండెడ్ ఫంక్షనే కదా, కాన్స్టెంట్ కాబట్టి ఇంకా ఎంత ఆ ఎక్స్ ప్లేస్లో ఎంత చేంజ్ చేసినా అదే కాన్స్టెంట్ k ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు k దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m1. సిమిలర్గానే హైయెస్ట్ వాల్యూ f ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు కూడా k కాన్స్టెంట్ ఫంక్షనే కదా, ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1. అంటే ఏంటి, స్మాల్ m1 వాల్యూ k అయింది. అండ్ అలాగే క్యాపిటల్ M1 వాల్యూ కూడా k కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క ఇన్ఫిమమ్ సుప్రీమమ్.
నెక్స్ట్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఏంటి, సెకండ్ పార్టీషన్లోంచి సెకండ్ సబ్ ఇంటర్వెల్ I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/3 2/3. దట్ ఇంప్లైస్ దీని కరస్పాండింగ్ లెంత్ ఏమవుతుంది, Δ2 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఎంత, 1/3. అండ్ నెక్స్ట్ అలాగే దీనికి కరస్పాండింగ్ యూనిఫామ్ తెలియాలి, సుప్రీమం తెలియాలి. దాని గురించి f of x ఈజ్ ఈక్వల్ టు f of 1/3 ఈజ్ ఈక్వల్ టు k, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m2. సిమిలర్గానే హైయెస్ట్ వాల్యూ f of 2/3 ఈజ్ ఈక్వల్ టు కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M2. అంటే కరస్పాండింగ్ I2 సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ 1/3 అండ్ అలాగే ఇన్ఫిమమ్ వాల్యూ సుప్రీమం వాల్యూ కూడా k కింద ఎగ్జిస్ట్ అయింది. అండ్ లాస్ట్ సబ్ ఇంటర్వెల్ I3 ఏంటి, I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3 1. దట్ ఇంప్లైస్ లెంత్ ఏమవుతుంది, Δ3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే I3 యొక్క లెంత్ ఎంత, 1/3. అండ్ నెక్స్ట్ ఇన్ఫిమమ్ సుప్రీమం తెలియాలి కదా, దానికోసం లీస్ట్ అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ f of 2/3 ఈజ్ ఈక్వల్ టు k, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m3. సిమిలర్గానే హైయెస్ట్ లాస్ట్ ఎలిమెంట్ f of 1 ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M3. అంటే మనకేంటి ప్రతి సబ్ ఇంటర్వెల్ 3 సబ్ ఇంటర్వెల్స్ యొక్క ఇన్ఫిమమ్ వాల్యూ అండ్ అలాగే సుప్రీమం వాల్యూస్ ఏంటి, k కింద ఎగ్జిస్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లోయర్ రీమాన్ సమ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. లోయర్ రీమాన్ సమ్ ఏంటి, L of p, f ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n వాల్యూ ఎంత, ఇక్కడ సబ్ ఇంటర్వెల్స్ 3 కాబట్టి సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to 3 స్మాల్ mr ఇంటూ డెల్టా r. ఇక్కడ r వాల్యూస్ని 1 నుంచి 3 వరకు ఎక్స్పాండ్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m1 ఇంటూ Δ1 ప్లస్ స్మాల్ m2 ఇంటూ Δ2 ప్లస్ స్మాల్ m3 ఇంటూ Δ3. మన దగ్గర Δ1 Δ2 Δ3 అండ్ అలాగే స్మాల్ m1 స్మాల్ m2 స్మాల్ m3 వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని సబ్స్టిట్యూషన్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m1 వాల్యూ ఎంత అంటే ప్రతి ఇంటర్వెల్కి కూడా ఎగ్జిస్ట్ అయిన ఇన్ఫిమమ్ వాల్యూస్ ఏంటి, k1 k కదా, వాటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1/3 ప్లస్ k ఇంటూ 1/3 ప్లస్ k ఇంటూ 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి k కింద ఎగ్జిస్ట్ అయింది. ఇది లోయర్ రీమాన్ సమ్ వాల్యూ. నెక్స్ట్ అప్పర్ రీమాన్ సమ్ ఏంటి, అండ్ u of p, f ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to 3 క్యాపిటల్ mr ఇంటూ Δr. ఇప్పుడు r వాల్యూని 1 నుంచి 3 వరకు ఎక్స్పాండ్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1 ఇంటూ Δ1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ Δ2 ప్లస్ క్యాపిటల్ M3 ఇంటూ Δ3. క్లియర్గా మన దగ్గర M1 M2 M3 అండ్ అలాగే Δ1 Δ2 Δ3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని సబ్స్టిట్యూషన్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1/3 ప్లస్ k ఇంటూ 1/3 ప్లస్ k ఇంటూ 1/3. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు k కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే ఏంటి, కాన్స్టెంట్ బౌండెడ్ ఫంక్షన్ కన్సిడర్ చేస్తే దానికి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్ కాన్స్టెంట్ అయింది అండ్ అలాగే లోయర్ రీమాన్ సమ్ కూడా కాన్స్టెంట్ కింద ఎగ్జిస్ట్ అయింది. కాన్స్టెంట్ బౌండెడ్ ఫంక్షన్ ఇస్తే దానికి L of p, f అండ్ అలాగే u of p, f ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ డెఫినేషన్ ఆసిలేటరీ సమ్. ఈ ఆసిలేటరీ సమ్ అంటే if f from closed interval a, b tends to R be a bounded function and p belongs to phi of closed interval a, b. అంటే ఏంటి, f అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకున్నాం అండ్ అలాగే p అనే ఒక పార్టీషన్ తీసుకున్నాం. అయితే ఇప్పుడు దెన్ u of p, f మైనస్ L of p, f ఈజ్ కాల్డ్ ద ఆసిలేటరీ సమ్ ఆఫ్ f corresponding to the partition P and it is denoted by O of p, f or W of p, f. అంటే ఏంటి, ఆసిలేటరీ సమ్ అంటే ఏంటి, f అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ అండ్ అలాగే క్లోజ్డ్ ఇంటర్వెల్ a, bకి p అనే ఒక పార్టీషన్ని తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయిన ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్ తీసేస్తే వచ్చేదే ఆ కరస్పాండింగ్ పార్టీషన్ తోటి తీసుకున్న ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అయ్యే ఆసిలేటరీ సమ్. దాన్ని ఎలా డినోట్ చేస్తాము, W of p, f కింద డినోట్ చేస్తాం. ఆసిలేటరీ సమ్ అంటే అర్థమైంది కదా, మనం ఒక బౌండెడ్ ఫంక్షన్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్ని తీసేస్తే వచ్చేదే ఆ కరస్పాండింగ్ ఆసిలేటరీ సమ్. అయితే ఇప్పుడు నోట్ ఫస్ట్ పాయింట్ చూడండి. If f from closed interval a, b tends to R is a bounded function and p belongs to phi of closed interval a, b, then W of p, f greater than or equal to 0 and W of p, f is equal to summation r is equal to 1 to n of capital MR minus small mr into delta r. అంటే ఏంటి, f అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ని కన్సిడర్ చేసి దానికి ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్ p కింద కన్సిడర్ చేసాం. క్లియర్గా ఆసిలేటరీ సమ్ వాల్యూ ఎంత అవుతుంది, అప్పర్ రీమాన్ సమ్లోంచి లోయర్ రీమాన్ సమ్మని తీసేస్తున్నాం. అంటే ఏంటి, అప్పర్ రీమాన్ సమ్ అంటే వచ్చే వాల్యూ హైయెస్ట్ వాల్యూ కదా, హైయెస్ట్లోంచి లోయెస్ట్ని తీసేస్తున్నాము. అంటే అయితే రెండు ఈక్వల్ అయితే కనుక 0 అయిపోతుంది, కానీ నెగిటివ్ మాత్రం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు కదా, ఎక్కువలోంచి తక్కువ తీస్తే. కాబట్టి క్లియర్గా అదేమవుతుంది, అయితే 0 అవుతుంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది ఆసిలేటరీ సమ్.
అండ్ నెక్స్ట్ అలాగే ఆసిలేటరీ సమ్ అంటే మనం ఏమంటున్నాము, డబ్ల్యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫే కదా. యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్, మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా. రెండాటిని సింప్లిఫికేషన్ చేసి ఎలా రాయొచ్చు, డబ్ల్యూ ఆఫ్ పీ కామా ఎఫ్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు కామన్ ఏముంది రెండాటి నుంచి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ క్యాపిటల్ ఎంఆర్ మైనస్ స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సింప్లిఫికేషన్ రాస్తే నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b tends to r and g from closed interval a comma b tends to r are two bounded functions. అంటే ఏంటి, ఎఫ్ అండ్ అలాగే జీ అనేవి రెండు బౌండెడ్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేసాం. అంటే పీ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, పీ అనే ఒక పార్టీషన్ని కన్సిడర్ చేసాం. అయితే దెన్ ఫస్ట్ది యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ జీ అంటే ఏంటి, ఆ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రెండాటిని యాడ్ చేసి దానికి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఎలా ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ యూ ఆఫ్ పీ కామా జీ. అంటే ఏంటి, ఆ రెండు బౌండెడ్ ఫంక్షన్స్కి యాడ్ చేస్తే దానికి ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ అనేది ఎలా ఉంటుంది, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ యూ ఆఫ్ పీ కామా జీ. సెకండ్ పాయింట్, సిమిలర్గానే ఆ రెండు బౌండెడ్ ఫంక్షన్స్ని యాడ్ చేసే దానికి లోయర్ రీమాన్ సమ్ ఎలా ఉంటుంది అంటే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ జీ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ ఎల్ ఆఫ్ పీ కామా జీ. అండ్ లాస్ట్ది ఏంటి, ఆసిలేటరీ సమ్ డబ్ల్యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ జీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ప్లస్ డబ్ల్యూ ఆఫ్ పీ కామా జీ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే అప్పర్ రీమాన్ సమ్కు వచ్చే ఎలాంటి ఇన్ఈక్వాలిటీయే సిమిలర్గా ఆసిలేటరీ సమ్కు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం, అంటే ఆసిలేటరీ సమ్ చూసాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఆసిలేటరీ ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తే దానికి ఆసిలేటరీ సమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ప్రాబ్లం, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి by f of x is equal to 1 when x is rational and f of x is equal to minus 1 when x is irrational, then what is the oscillation of f in closed interval a comma b. అంటే ఏంటి, మనకు ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాడు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బీలో, అది కూడా ఎలాగా, ఎక్స్ అనేది కనుక రేషనల్ అయితే ఆ ఫంక్షనల్ వాల్యూ 1 అయిపోతుంది, అండ్ అలాగే ఎక్స్ అనేది కనుక ఇర్రేషనల్ అయితే ఆ ఫంక్షన్ వాల్యూ -1 అవుతుంది. అంటే ఏంటి, క్లియర్గా ఇప్పుడు మనం ఇది అప్లై చేయాలి అంటే ఈ రేమాన్ ఇంటిగ్రేషన్లో ఈ అప్పర్ రేమాన్ సమ్ కానీ లోయర్ రేమాన్ సమ్ కానీ ఆసిలేషన్ కానీ అప్లై చేయాలంటే క్లియర్గా అది బౌండెడ్ ఫంక్షన్ అవ్వాలి కదా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ అనేది రేషనల్ అయితే ఫంక్షన్ 1 అవుతుంది, ఇర్రేషనల్ అయితే -1 అవుతుంది. అంటే క్లియర్గా అది రెండాట్ల మధ్యనే ఊగుతుంది. అంటే ఏంటి, క్లియర్గా అది బౌండెడ్ అయినట్టే కదా, దానికి ఒక లోయర్ లిమిట్ ఉంది అప్పర్ లిమిట్ ఉంది, అంటే లోయర్ బౌండ్ ఉంది అప్పర్ బౌండ్ అయిందంటే క్లియర్గా అది బౌండెడ్ అయినట్టే కదా. అంటే ఇచ్చిన ఫంక్షన్ ఇక్కడ మనకి బౌండెడ్ అయింది. ఇప్పుడు ఆ బౌండెడ్ ఫంక్షన్కి మనం ఆసిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆసిలేటరీ సమ్. ఇప్పుడు ఆసిలేటరీ సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్లియర్గా అప్పర్ రీమాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ రీమాన్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. దాని గురించి సొల్యూషన్, లెట్ ఎఫ్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లియర్గా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద ఎఫ్ అనేది బౌండెడ్ అయింది కదా, అది ఎలాగా -1కి 1కి ఇన్ బిట్వీన్ అయిందంటే దట్ ఈజ్ -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే క్లియర్గా ఏమవుతుంది, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఆన్ -1 ఆర్ 1 అయితే 1 అవుతుంది, లేకపోతే -1 అవుతుంది. అంటే బౌండెడ్ ఆన్ -1 1 అయినట్టే కదా. అంటే అవి రెండు అయితే 1 అవుతుంది, లేకపోతే -1 అవుతుంది. అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కూడా అవి రెండే అవుతాయి కదా. హైయెస్ట్ వాల్యూ ఏమో సుప్రీమమ్ అవుతుంది, లోయెస్ట్ వాల్యూ ఏమో ఇన్ఫిమమ్ అవుతుంది. అంటే దట్ ఈజ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -1. క్లియర్గా మనకి ఎగ్జిస్ట్ అయ్యే టోటల్ ఇంటర్వెల్కి ఎగ్జిస్ట్ అయ్యే సుప్రీమమ్స్ ఇన్ఫిమమ్స్ ఎగ్జిస్ట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఐఆర్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ XR -1 కామా XR. అంటే ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసినట్లయితే దానికి స్మాల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమమ్ అండ్ అలాగే క్యాపిటల్ ఎంఆర్ ఏమో సుప్రీమమ్ అవుతుంది. ఇప్పుడు ఇవి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మనం ఏం తీసుకున్నా సరే ఎక్స్ అయితే 1 అవుతుంది, ఎక్స్ రేషనల్ అయితే 1 అవుతుంది ఫంక్షన్, ఎక్స్ ఇర్రేషనల్ అయితే ఫంక్షన్ -1 అవుతుంది. అంటే అవి రెండు దాటి అవ్వట్లేదు అంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్న అవే కదా అవుతాయి ఇన్ఫిమమ్ సుప్రీమమ్. అంటే క్లియర్లీ స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. మన దగ్గర ఎంఆర్ వాల్యూస్ ఉన్నాయి అండ్ అలాగే
అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, స్మాల్ ఎంఆర్స్ ఉన్నాయి, క్యాపిటల్ ఎంఆర్స్ ఉన్నాయి కాబట్టి యూ ఆఫ్ పీ కామా ఎఫ్, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దాని గురించి ఫస్ట్ది నౌ యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ రీమాన్ సమ్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ క్లియర్గా మనకి క్యాపిటల్ ఎంఆర్ వాల్యూ ఎంత 1 కదా, అది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ ఎంఆర్ వాల్యూ ఎంత 1 ఇంటూ డెల్టా ఆర్. 1 ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఎంత డెల్టా ఆరే కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ డెల్టా ఆర్. క్లియర్గా మనకి నోట్ పాయింట్ నుంచి సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ డెల్టా ఆర్ వాల్యూ ఎంత బి మైనస్ ఏ కదా, అంటే అప్పర్ రీమాన్ సమ్ మనకి ఏం ఎగ్జిస్ట్ అయింది, బి మైనస్ ఏ. అండ్ నెక్స్ట్ అలాగే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ స్మాల్ ఎంఆర్ ఇంటూ క్యాపిటల్ ఎంఆర్. స్మాల్ ఎంఆర్ వాల్యూ ఎంత -1 కదా, అది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ -1 ఇంటూ డెల్టా ఆర్. -1 అవుట్ సైడ్కి తీసుకొచ్చేస్తే మైనస్ ఆఫ్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ డెల్టా ఆర్. ఈ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆఫ్ డెల్టా ఆర్ వాల్యూ ఎంత బి మైనస్ ఏ కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ. అంటే మనకు లోయర్ రీమాన్ సమ్ ఏం ఎగ్జిస్ట్ అయింది, మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ కింద ఎగ్జిస్ట్ అయింది. అయితే ఇప్పుడు అసలు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఆసిలేటరీ సమ్ కదా. ఆసిలేటరీ సమ్ ఏంటంటే దేర్ఫోర్ డబ్ల్యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ మైనస్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్. మన దగ్గర యూ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూ ఉంది అండ్ అలాగే ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూ ఉంది కదా, సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూ ఎంత బి మైనస్ ఏ అండ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ వాల్యూ ఎంత మైనస్ ఆఫ్ బి మైనస్ ఏ కదా, అది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి మైనస్ ఏ. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 బీలు ఉన్నాయి 2 ఏలు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ బి మైనస్ ఏ. అంటే దేర్ఫోర్ ద ఆసిలేషన్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఏమైంది 2 ఇంటూ బి మైనస్ ఏ. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ బేస్ చేసుకుని డిఫైన్ చేసిన ఫంక్షన్ బేస్ చేసుకుని ఎగ్జిస్ట్ అయిన ఆసిలేటరీ సమ్ వాల్యూ ఎంత 2 ఇంటూ బి మైనస్ ఏ. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఎగ్జిస్ట్ అయ్యే ఆసిలేటరీ సమ్ అర్థమైంది కదా ఎలా చేయాల్సిందో. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే మీకు ఫాస్ట్గా అప్పర్ రీమాన్ సమ్, లోయర్ రీమాన్ సమ్ అండ్ అలాగే దాన్ని బేస్ చేసుకుని ఆసిలేటరీ సమ్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు క్లియర్గా 1-2 సార్లు చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక థీరం. ఏంటి థీరం స్టేట్మెంటు, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ and p1 comma p2 belongs to phi of closed interval a comma b, then L of p comma f less than or equal to u of p comma f. అంటే ఇప్పుడు ఎఫ్ అనే ఒక బౌండెడ్ ఫంక్షన్ని తీసుకున్నాము, p1 p2 అనే 2 పార్టీషన్స్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ పార్టీషన్ యొక్క లోయర్ రీమాన్ సమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ పార్టీషన్ p2 యొక్క అప్పర్ రీమాన్ సమ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాని గురించి సొల్యూషన్ లెట్ p ఈజ్ ఈక్వల్ టు p1 యూనియన్ p2. అంటే ఏంటి, p1 యూనియన్ అంటే 2 పార్టీషన్స్ తీసుకున్నాం కాబట్టి వాటి యూనియన్ని క్యాపిటల్ పీ కింద కన్సిడర్ చేసాం. ఇక్కడ క్లియర్గా p1 యూనియన్ p2 అన్నాము అంటే అదేమవుతుంది, కామన్ రిఫైన్మెంట్ టు p1 p2 అవుతుంది కదా, అంటే బోత్ p1ని కంటైన్ చేస్తుంది, సిమిలర్గానే p2ని కంటైన్ చేస్తుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం చెప్పచ్చు, p1 కంటైన్ p అండ్ p2 కంటైన్ p. అంటే ఏంటి, p1కి p2కి కూడా కామన్ రిఫైన్మెంట్ p కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు క్లియర్గా ఏం చెప్పచ్చు, అలా అవుతుంది అంటే p1 కంటైన్ p అయింది అంటే దట్ ఇంప్లైస్ p1కి ఎగ్జిస్ట్ అయిన లోయర్ రీమాన్ సమ్ కంటే pకి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. అంటే దట్ ఇంప్లైస్ అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఎల్ ఆఫ్ p1 కామా ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ p కామా ఎఫ్. అండ్ అలాగే అప్పర్ రీమాన్ సమ్ ఏమవుతుంది, యూ ఆఫ్ p1 కామా ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ p కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. సిమిలర్గానే p2 కంటైన్ p కూడా కన్సిడర్ చేసినట్లయితే వాటికి కూడా అప్పర్ రీమాన్ సమ్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, యూ ఆఫ్ p2 కామా ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ p కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ యూ ఆఫ్ p కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ p2 కామా ఎఫ్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ లోయర్ రీమాన్ సమ్లో ఎగ్జిస్ట్ అయిన కండిషన్ని కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ది ఏంటి, ఎల్ ఆఫ్ p1 కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ p కామా ఎఫ్. సిమిలర్గానే సెకండ్ p2కి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్ కండిషన్స్ని కన్సిడర్ చేద్దాం. అండ్ యూ ఆఫ్ p కామా ఎఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ ఆఫ్ p2 కామా ఎఫ్. ఇవే ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ పార్టీషన్ p1 యొక్క లోయర్ రీమాన్ సమ్కి
అండ్ నెక్స్ట్ అలాగే సెకండ్ పార్టీషన్ P2 యొక్క అప్పర్ రీమాన్ సమ్కి ఎగ్జిస్ట్ అయిన కండిషన్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ P1 కంటైన్ Pకి ఎగ్జిస్ట్ అయిన లోయర్ రీమాన్ సమ్ కండిషన్ని, P2 కంటైన్ Pకి ఎగ్జిస్ట్ అయిన అప్పర్ రీమాన్ సమ్ని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు క్లియర్గా మనకేం తెలుసు, P అని ఒక పార్టీషన్స్ తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్ కంటే అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి వీ నో దట్ L ఆఫ్ P, F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P, F. అంటే దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, సిమిలర్గానే పార్టీషన్ P1 తీసుకున్న దానికి కూడా అలాగే ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అది నోట్ చేసుకుందాం. ఇప్పుడు L ఆఫ్ P1, F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P1, F. అయితే దట్ ఇంప్లైస్ ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇప్పుడు నవ్ అని 2 కండిషన్లు కన్సిడర్ చేసాం కదా, దాన్ని అప్లై చేద్దాం. ఇక్కడ L ఆఫ్ P1, F కంటే L ఆఫ్ P, F ఎక్కువ ఉంటుంది కదా, అంటే దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, L ఆఫ్ P1, F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ P, F విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, క్లియర్గా మనకి ఏం తెలుసు, ఈ ఎగ్జిస్ట్ అయిన L ఆఫ్ P, F కంటే U ఆఫ్ P, F కదా ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతుందంటే విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P, F. అగైన్ సెకండ్ కండిషన్ ఏంటి, U ఆఫ్ P, F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P2, F అంటే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము అంటే L ఆఫ్ P1, F కంటే క్లియర్గా ఆ ఫస్ట్ కండిషన్ నుంచి L ఆఫ్ P, F లెస్ దెన్ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ అలాగే L ఆఫ్ P, F కంటే U ఆఫ్ P, F ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతుంది విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ కండిషన్ నుంచి U ఆఫ్ P, F కంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P2, F ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆ రెండాటిని మధ్య చేసి రాస్తే మనకి ఏమైంది, దట్ ఇంప్లైస్ L ఆఫ్ P1, F లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ P, F విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P, F విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P2, F. దాని నుంచి మనకు కావాల్సిన ఫస్ట్ది లాస్ట్ది కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, L ఆఫ్ P1, F కంటే L ఆఫ్ P, F ఎక్కువగా ఉంటుంది, దానికంటే U ఆఫ్ P, F ఇంకా ఎక్కువగా ఉంటుంది, దానికంటే U ఆఫ్ P2, F ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ దానికంటే లాస్ట్ది ఇంకా ఎక్కువ ఉన్నట్టే కదా, అంటే దట్ ఇంప్లైస్ L ఆఫ్ P1, విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు U ఆఫ్ P2, F. అంటే ఏంటి, ఫస్ట్ పార్టీషన్ P1 యొక్క లోయర్ రీమాన్ సమ్ కంటే సెకండ్ పార్టీషన్ P2 యొక్క అప్పర్ రీమాన్ సమ్ ఎక్కువ ఎగ్జిస్ట్ అయింది కదా, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ ద థియరం.